ఓవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం, మరోవైపు జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సిపిఎం పొలిటికల్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు. విశాఖలోని కుర్మానపాలెంలో దీక్ష శిబిరాన్ని సందర్శించిన ఆయన స్టీల్ ప్లాంట్ కార్మికులకు అన్యాయం చేశారని విమర్శించారు. విఆర్ఎస్ పేరుతో కార్మికులను బయటకు పంపుతున్నారు, ఇక కాంట్రాక్టు కార్మికులను తీసేస్తున్నారు. పోరాటంలో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ అమ్మేసి ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కు అనుమతులు ఇస్తున్నారని మండిపడ్డారు. ప్యాకేజీ వలన స్టీల్ ప్లాంట్ అభివృద్ధి జరగదన్న ఆయన స్టీల్ ప్లాంట్కు సొంత గనులు సేల్ విలీనం చేస్తేనే స్టీల్ ప్లాంట్ నిలబడుతుందని అన్నారు. ఇక ఎన్ఎండిసి నుంచి ఐరన్ ఓర్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి, రైల్వే రేకులు కూడా ఇవ్వని పరిస్థితి. ఇక అదేవిధంగా దీనికి ప్రధాన కారణం కేంద్ర స్టీల్ ప్లాంట్ అమ్మేయాలనుకోవడమే అని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ భూములను కొల్లగొట్టాలని ఆదని లాంటి వాళ్ళు కాపు కాసి ఉన్నారు. ఇక కార్మికులందరూ ఐక్యతంగా ఉండాలి, ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలి, స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాల్సిన బాధ్యత, దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించాలి. దీనికి రాజకీయ పార్టీలు కూడా నిజాయితీగా సహకరించాలని కోరారు ఆయన. ప్యాకేజీ ప్రకటించాం, స్టీల్ ప్లాంట్ రక్షించామని చెప్పేసి గొప్పగా చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మొత్తం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను మళ్ళీ ప్రైవేటీకరించడానికి, దీన్ని నష్టాలు చేయడం కోసం, కార్మికులను వేధించడం కోసం ఈరోజు మళ్ళీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ ప్యాకేజీ అనేది కంటి తుడుపు అని చెప్పేసి ఇప్పుడు స్పష్టంగా అర్థమైపోయింది. ఆ ప్యాకేజీ కార్మికుల కోసం కాదు, ప్లాంట్ కోసం కాదు, బ్యాంకులు అప్పులు తీర్చడం కోసం అని చెప్పేసి ఇప్పుడు స్పష్టం అయిపోయింది. ఎందుకంటే ఈ ప్లాంట్ ఆ చిన్న చిన్న ప్యాకేజీల ద్వారా పరిష్కారం అయ్యేది కాదు. దీనికి వైబుల్గా నడవాలి, బ్రహ్మాండంగా ముందుకు పోవాలంటే దీనికి కావాల్సిన ఒక గని కేటాయింపులు, సొంత గని కేటాయింపు చేయాలి. దాని గురించి మాట్లాడటం లేదు.